వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రపంచవ్యాప్తంగా మత ప్రచారాల్లో తరచుగా వినిపించే ఒక మాట, క్రైస్తవ దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి అమెరికా, ఐరోపా దేశాలు ధనవంతులయ్యాయి. కానీ ఈ మాటలో ఎంతవరకు నిజం ఉంది? ప్రపంచ పటాన్ని, ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే ఇది ఒక పచ్చి అబద్ధమని తేలిపోతుంది. క్రైస్తవ మతాన్ని అత్యంత నిష్ఠగా అనుసరించే అనేక దేశాలు నేడు ప్రపంచంలోని అత్యంత పేదరికంలో మగ్గుతున్నాయి. ఉదాహరణకు ఆఫ్రికాలోని క్రైస్తవ దేశాల దయానీయ స్థితి గురించి తెలియజేస్తా. మతం మారితే దారిద్ర్యం పోతుంది అనుకుంటే ప్రపంచంలోనే అత్యధిక క్రైస్తవ జనాభా శాతం ఉన్న ఆఫ్రికా దేశాలు అగ్రరాజ్యాలు కావాలి. కానీ వాస్తవం మరోలా ఉంది. భారతదేశ తలసరి ఆదాయం సుమారు $2,730 కాగా క్రైస్తవ దేశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకసారి చూస్తే బురుండి, ఇది క్రైస్తవ దేశం. ఈ దేశంలో 91% క్రైస్తవులు ఉంటారు. కానీ ఇక్కడ తలసరి ఆదాయం కేవలం $230. అంటే భారతీయుడి కంటే ఒక బురుండి పౌరుడు 12 రెట్లు పేదవాడు. ఇక మలావి, ఇక్కడ 82% క్రైస్తవులు ఉన్నప్పటికీ తలసరి ఆదాయం $480. అంటే భారత్ దీనికంటే దాదాపు 6 రెట్లు ధనిక దేశం. ఇక సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, 89% క్రైస్తవులు ఉన్న ఈ దేశ తలసరి ఆదాయం $530. ఇక డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇక్కడ 95% పైగా క్రైస్తవ జనాభా ఉంది. కానీ తలసరి ఆదాయం $670. మన దేశం కంటే 4 రెట్లు వెనుకంజలో ఉంది. దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే దేశమంతా ఒకే మతాన్ని నమ్మినా సరైన విద్య, పాలన లేకపోతే ఆ దేశం పేదరికంలోనే ఉంటుంది. మరి ఇక అమెరికా, బ్రిటన్ ధనిక దేశాలు కావడానికి అసలు కారణం మతమా? కాదు. పాశ్చాత్య దేశాల అభివృద్ధికి కారణం మతం కాదు, వారి శాస్త్రీయ ఆవిష్కరణలు, పారిశ్రామిక విప్లవం, యంత్రాల తయారీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వారిని సంపన్న దేశాలుగా మార్చాయి. వలసవాద దోపిడీ, బ్రిటన్ వంటి దేశాలు 100 ఏళ్ల పాటు భారతదేశం వంటి దేశాల సంపదను దోచుకొని ధనవంతులయ్యారే తప్ప అదేదో మతం వల్ల వచ్చిన వరం కాదు. ఇక నేడు ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలైన నార్వే, స్వీడన్, డెన్మార్క్ దేశాల్లో మెజారిటీ ప్రజలు మతాన్ని అస్సలు నమ్మరు. వారు మతాన్ని పక్కన పెట్టి సైన్స్ను నమ్మడం వల్లే అంతటి అభివృద్ధి సాధించారంటారు. ఈ భారత్ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది అని ఎగతాళి చేసేవారు ఒక విషయం గమనించాలి. 100 ఏళ్ల పాటు పరాయి పాలనలో నలిగిపోయి సర్వస్వం కోల్పోయినప్పటికీ స్వతంత్రం వచ్చిన అతి తక్కువ కాలంలోనే భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద, కాదు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. క్రైస్తవ మెజారిటీ ఉన్న బ్రిటన్ సైతం వెనక్కి నెట్టి భారత్ ఆర్థిక శక్తిగా అవతరించింది. ఐటీ, అంతరిక్ష పరిశోధనలు, వైద్య రంగాల్లో భారత్ నేడు ప్రపంచ దేశాలకే సవాల్ విసురుతుంది. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే అభివృద్ధి అనేది కష్టపడితే వస్తుంది, కానీ ప్రార్థనలు చేస్తే రాదు. మతం అనేది వ్యక్తిగత నమ్మకం. దాన్ని తీసుకువచ్చి దేశాభివృద్ధికి ముడిపెట్టడం కేవలం అమాయక ప్రజలను మోసం చేయడం మాత్రమే. మతమే అభివృద్ధికి కారణమైతే పైన చెప్పుకున్న ఆఫ్రికా దేశాలు ఎందుకు పేదరికంలో ఉన్నాయి? ఈ ప్రశ్నకు మత ప్రచారకుల దగ్గర సమాధానం లేదు. వాస్తవం ఏంటంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే కావాల్సింది నాణ్యమైన విద్య, అవినీతి లేని పాలన, శాస్త్రీయ ఆలోచనలు మాత్రమే. అవునంటారా? కాదంటారా? కాబట్టి ఇక నుంచి ఎవరైనా మీ రోగాలు పోవాలి, మీ ఆర్థిక సమస్యలు తీరాలి అంటే, మతం మారాలి అంటే ముందు ఈ క్వశ్చన్ అడగండి, మరి క్రైస్తవులు ఎక్కువగా ఉన్న దేశం ఎందుకు పేదరికంలో ఉంది అని. అప్పుడు వాళ్ళ గూబ గుయ్యమంటది. అసలు వాస్తవాలను తెలుసుకోవాలి అనే, మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ వీడియోస్ చూస్తున్న అందరికీ చెప్తున్నామండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలం. ప్రతి వీడియో కూడా ఈరోజు సమాజంలో చైతన్యం కోసం చేస్తుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా దయచేసి రోజు అడుగుతున్నానని కాదు, కానీ మీ సహాయం అనేది ఛానల్కి చాలా అవసరం కాబట్టి గుర్తు చేస్తున్నాను. మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం శత విధాలా ప్రయత్నం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారం అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.